ఇవాళ మన టాపిక్ కర్లీ అండ్ అన్మేనేజబుల్ హెయిర్ని మనం ఎలా స్టైల్ చేసుకోవాలి. సో చాలా మందికి కర్లీ హెయిర్ ఉంటుంది, బాగా డ్రై హెయిర్ ఉంటుంది, అన్మేనేజబుల్ హెయిర్ ఉంటుంది. దాన్ని ఎలా మేనేజ్ చేసుకోవాలి, ఎలా స్టైల్ చేసుకోవాలో చాలా కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు. సో ఈ వీడియోని లాస్ట్ వరకు డెఫినెట్గా చూడండి. ఈ వీడియోలో నేను కర్లీ హెయిర్ని ఎలా స్టైల్ చేసుకోవాలో డీటెయిల్గా చాలా సింపుల్గా చెప్తాను. సో వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, లాస్ట్ వరకు డెఫినెట్గా చూసేయండి. సో ఎటువంటి సోది లేకుండా టైం వేస్ట్ చేయకుండా రన్ వీడియోని స్టార్ట్ చేద్దాం. బేసికల్గా నా హెయిర్ అనేది కర్లీ హెయిర్. సో నేను దీన్ని రెగ్యులర్గా మేనేజ్ చేసుకుంటూ ఉంటాను, మంచిగా స్టైల్ చేసుకుంటూ ఉంటాను. సో మీరు నా హెయిర్ని కనుక చూసినట్లయితే చాలా కర్లీగా ఉంటుంది, అసలు అన్మేనేజబుల్గా ఉంటుంది. బట్ నేను నా హెయిర్ని చాలా ఈజీగా మేనేజ్ చేసుకుంటూ ఉంటాను, చాలా స్టైలిష్గా స్టైల్ చేసుకుంటూ ఉంటాను. సో సింపుల్గా ఎలా స్టైల్ చేసుకోవాలో నేను మీకు చెప్తాను. సో ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే మీ హెయిర్ని షాంపూ అండ్ కండిషనర్తో వాష్ చేసుకోవాలి. సో ఇక్కడ షాంపూ అండ్ కండిషనర్తో ఎందుకు వాష్ చేసుకోవాలి అంటే మీ హెయిర్లో కనుక డస్ట్ పొల్యూషన్ ఉందంటే మీ హెయిర్ అస్సలు సరిగ్గా స్టైల్ అవ్వదు, ప్రాపర్ వాల్యూమ్ అనేది రాదు. సో ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే మీ హెయిర్ని కంప్లీట్గా వాష్ చేసుకోండి. ఎందుకంటే వాష్ చేసిన తర్వాత మీ హెయిర్ మంచి స్మూత్గా అవుతుంది అండ్ స్మూత్ హెయిర్ని మేనేజ్ చేసుకోవడం చాలా ఈజీగా ఉంటుంది. అండ్ అదేవిధంగా మంచిగా మనం స్టైల్ చేసుకోవచ్చు అండ్ మంచి వాల్యూమ్ కూడా వస్తుంది మన హెయిర్కి. సో మీరు ఫస్ట్ మీ హెయిర్ని మంచిగా వాష్ చేసుకోండి. వాష్ చేసుకున్న తర్వాత మీరేం చేయాలంటే తడిగా ఉన్న హెయిర్ పైన మీరు కొంచెం ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలి. సో ఒక 2 to 3 drops కోకోనట్ ఆయిల్ తీసుకోండి. కోకోనట్ ఆయిల్ తీసుకుని మీ హెయిర్ అంతా మంచిగా అప్లై చేసుకోండి. సో టోటల్ మొత్తం హెయిర్ అంతా అప్లై చేయండి. సో ఇలా అప్లై చేయడం వల్ల ఏమవుతుందంటే మీ హెయిర్ మంచి స్మూత్గా ఉంటుంది అండ్ అదేవిధంగా మంచి వాల్యూమ్ అనేది ఇస్తుంది అండ్ అదేవిధంగా మీ హెయిర్కి ఒక మంచి షైన్ అనేది ఇస్తుంది. సో ఇక్కడ మీరు సీరం యూజ్ చేయకండి, ఆయిల్ యూజ్ చేయండి, చాలా బెస్ట్ రిజల్ట్ వస్తుంది. సో మీరు ఇక్కడ ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత నెక్స్ట్ మీరు బ్లో డ్రైయింగ్ అనేది చేసుకోవాలి. సో బ్లో డ్రైయింగ్ చేయడం వల్ల మీ హెయిర్కి ఒక మంచి వాల్యూమ్ అనేది వస్తుంది. సో బ్లో డ్రైయింగ్లో మీకు 2 modes ఉంటాయి, ఒకటి కూలింగ్ మోడ్, ఒకటి హీట్ మోడ్ ఉంటుంది. నా బెస్ట్ సజెషన్ ఏంటంటే మీరు కూలింగ్ మోడ్ యూజ్ చేయండి. సో కూలింగ్ మోడ్ ఏంటంటే కొంచెం హెయిర్ని డ్రై చేయడానికి టైం తీసుకుంటుంది, బట్ మీ హెయిర్కి ఎటువంటి డ్యామేజ్ చేయదు, 0 డ్యామేజ్ అవుతుంది మీ హెయిర్. సో చాలా సేఫ్గా ఉంటుంది కాబట్టి కూలింగ్ మోడ్ యూజ్ చేయండి. సో కూలింగ్ మోడ్ యూజ్ చేయడానికి మినిమం 3 to 4 minutes పడుతుంది మీ హెయిర్ డ్రై అవ్వడానికి. సో వన్స్ మీ హెయిర్ డ్రై అయిన తర్వాత జస్ట్ ఒక 30 seconds మీరు హీట్ మోడ్ ఆన్ చేసుకుని మీ హెయిర్ని స్టైల్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను ప్రాసెస్ స్టార్ట్ చేస్తాను. సో నేను కూలింగ్ మోడ్లో పెట్టి ఫస్ట్ ఏం చేస్తానంటే నేను రివర్స్ డైరెక్షన్లో ఆపోజిట్ డైరెక్షన్ నా హెయిర్ని బ్లో చేసుకుంటాను. సో ఇక్కడ కోమ్ హెల్ప్తో ఈ విధంగా మీరు మంచిగా మీ హెయిర్ని బ్లో డ్రై చేసేసుకోవాలి. సో మీ హెయిర్ని మంచిగా బ్లో డ్రై చేసుకున్న తర్వాత నెక్స్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే మీరు మీ హెయిర్కి వ్యాక్స్ అనేది అప్లై చేసుకోవాలి. సో ఇక్కడ నేను వ్యాక్స్ అర్బన్ గబ్రు 0 to infinity యూజ్ చేస్తాను. సో వ్యాక్స్ యూజ్ చేయడం వల్ల హెల్ప్ ఏంటంటే మీ హెయిర్కి ఒక మంచి వాల్యూమ్ అనేది వస్తుంది అండ్ మీ వాల్యూమ్ ఏదైతే వచ్చిందో బ్లో డ్రై చేసిన తర్వాత అది లాక్ అయిపోతుంది అండ్ మీ హెయిర్ మంచి స్టైల్గా ఉంటుంది. సో ఇక్కడ అర్బన్ గబ్రు 0 to infinity ఎందుకు యూజ్ చేస్తానంటే ఇందులో ఉన్న కెమికల్స్, ఇందులో ఎటువంటి హార్మ్ఫుల్ కెమికల్స్ ఉండవు అండ్ ఇది రీస్టైలబుల్, అంటే మీ హెయిర్ని మళ్ళీ స్టైల్ చేసుకోవచ్చు, రీస్టైల్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు హెయిర్ స్టైల్ నచ్చకపోతే అండ్ దీన్ని మీరు ఈజీగా రిమూవ్ చేసేసుకోవచ్చు నార్మల్ వాటర్తో. సో దీన్ని రిమూవ్ చేసుకోవడానికి షాంపూ అండ్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. సో దీన్ని ఏ విధంగా అప్లై చేసుకోవాలి అంటే జస్ట్ కొంచెం హెయిర్ వ్యాక్స్ తీసుకోండి. హెయిర్ వ్యాక్స్ తీసుకున్న తర్వాత మీరేం చేయాలంటే మీ చేతుల్లో దీన్ని పూర్తిగా రబ్ చేయండి. సో ఇలా రబ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మీ హెయిర్ వ్యాక్స్ అనేది మంచిగా యాక్టివేట్ అవుతుంది. సో యాక్టివేట్ అయిన తర్వాత మీ హెయిర్కి అప్లై చేయండి. సో అప్వర్డ్ డైరెక్షన్ మీరు అప్లై చేయండి, బికాస్ మనకి వాల్యూమ్ కావాలి కాబట్టి వెనకాల నుంచి స్టార్ట్ చేసి ముందు నుంచి అప్వర్డ్ డైరెక్షన్ మంచిగా అప్లై చేసేసేయండి. సో నేను ఏ విధంగా అయితే అప్లై చేస్తున్నానో ఆ విధంగా మీరు అప్లై చేయండి. సో అప్లై చేసిన తర్వాత మీరు మీ స్టైల్ బట్టి మీరు కోమ్ చేసుకోవచ్చు లేదా అలాగే వేల్తో మీ హెయిర్ని స్టైల్ చేసుకోవచ్చు. సో ఫైనల్ రిజల్ట్ ఈ విధంగా ఉంటుంది గైస్. కర్లీ హెయిర్ కాస్త మంచి స్ట్రైట్గా స్మూత్గా అయిపోయింది, చూడొచ్చు మీరు.
సో ఈ విధంగా మీరు మీ కర్లీ హెయిర్ని మంచిగా స్ట్రైట్గా స్మూత్గా చేసుకోవచ్చు. చాలా సింపుల్గా చాలా ఈజీగా మేనేజ్ చేసుకోవచ్చు. జస్ట్ కొంచెం నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది, ఈజీగా మీ హెయిర్ని స్టైల్ చేసుకోవచ్చు. సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఉపయోగపడింది అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసేయండి. ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన గంట బటన్ కూడా కొట్టండి, అప్పుడు మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటివరకు బీ స్టైలిష్ అండ్ టేక్ కేర్.